ఆర్టీసీ బస్ స్టాండ్లో క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి దాదాపు పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి క్రౌడ్, ఎలా ఉంది? అంటే రోజు ఇలాగే ఉంటుందా? రోజు ఇలాగే రోజు ఇలా ఉంటుంది సార్. రోజు ఇలా ఉంటుంది. వీళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారా? చేస్తున్నాం బాగా రద్దీ బాగుంటుంది. ఫ్రీ బస్ అయినా కానీ చాలా మంది వస్తుండ్రు. మహిళలు చాలా మంచిగా ఉపయోగించుకుంటుంది ఇక్కడ మహాలక్ష్మి పథకాన్ని. మాకు కూడా చాలా క్రౌడ్ని కంట్రోల్ చేయడానికే మీరు ఇక్కడ ఉన్నారా? అవునండి, అవును అంతే. ముసలాలను వచ్చి చంపుతా ఉండే ఏడే ఎక్కుతావు మేము ముసలారం ఏం రైట్, మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా దాదాపు ఒక బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనం విజువల్స్ లో వస్తున్నాం. అన్న మీరేం చెప్తారు? డిపార్ట్మెంటా మీరు? ఆర్టీసీ అయినా మీరు? ఏం చేస్తారు మీరు? ఆర్టీసీ డ్రైవర్. ఏ బస్సు? ఇదే బస్సా? ఇప్పుడు రిలీవ్ ఉందా మీకు? లంచ్ చేశారు. మరి ఏంది ఈ జనాలను చూసి ఏమనిపిస్తుంది? ఓపెన్గా మీ మనసులో ఉన్నమాట అంటే ఎట్లా ఉంది? గతం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా రష్ ఎక్కువ అయిపోయింది. ఓవర్లోడ్ అయిపోతుంది బండి బాగా. ఇప్పుడు ఆ బస్సు కూడా పాయింట్లో వేయలేదు, ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. పాయింట్లో ఏముందుకే జనాలు ఎగబడ్డారు. అక్కడ ఉండగానే వచ్చి ఎక్కుతారు అందరు. దూరంగా ఉన్నారు మనం. మీకు సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉన్నాయన్న? ఇక డ్రైవర్కి ఇబ్బంది కంపల్సరీ ఉన్నది. బాగున్నది. టైం కవర్ అవుతలేదు. 2 గంటలన్నర టైం వేస్ట్ అవుతాను. ఓవర్ అవుతాను టైం. 18 గంటలు డ్యూటీ అవుతాను. ఇప్పుడు ఈ బస్సు హైదరాబాద్కి మీరు తీసుకెళ్ళేది, హైదరాబాద్కి ఇంత ముందు ఎంత టైం వెళ్ళేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 5 గంటలు పడతాను. 5 గంటలు. అంతకుముందు 3:30 4 గంటలలో పోయేది. అంటే ఇప్పుడు డ్రైవర్ కండక్టర్ కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది. చాలా ఇబ్బంది అన్న. రైట్, మీరు చిన్న పాపను పట్టుకున్నారు తల్లి, ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? షాపూర్కి వెళ్ళాలి. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 గంటలకు వచ్చినాం. మరి బస్సు వచ్చింది కదా, ఎందుకు ఎక్కలేదు? జగదిరిగుట్ట వస్తుందంటే మంది బాగున్నారు, ఇళ్ళ బాగానే ఉన్నారు. అది వీలే అయితే లేదు. అసలు ఎందుకు పెట్టిండో దేనికి పెట్టిండో అర్థమైతే లేదు. వేస్ట్, పెట్టుడే వేస్ట్. ఇది వాడు అచ్చుడు దండగా అన్నట్టు పెట్టుడు వేస్ట్ అయిపోతాడు. ఇప్పుడు తోచుకుంటే వాళ్ళు ఎక్కుతున్నారు ఆ బస్ కోసము. ఈ చిన్న పాపను పట్టుకుని మీరు ఎట్లా ఎక్కుతారు? అందుకని ఎక్కలేక ఈడు నిలబడ్డాం. టిఫిన్ కూడా వేయాలి పొద్దున్న నుంచి వెళ్ళి. ఇదే సిచ్యువేషన్ మనం విజువల్స్లో మరొకసారి ఆ బస్సు మూవ్ అవుతుంది. ఒక్కసారి ఆ బస్సును చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎలా ఉంది క్రౌడ్, ఎలా ఉంది, అసలు ఎక్కే పరిస్థితి ఉందా? ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. బ్యాగులు కూడా వాళ్ళు మనసులు ఎక్కడానికి ప్లేస్ లేదని చెప్పేసి బ్యాగులు కూడా వాళ్ళు కిటికీలోకి వెళ్ళి తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా బస్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. కొంతమంది పురుషులను అడుగుదాం, అసలు వీళ్ళు ఏమంటారు. సార్ నమస్తే అండి, ఈ ఉచిత పథకం ఎట్లా ఉంది? బేకార్ ఉన్నది. పబ్లిక్ పరిశాన్ ఉన్నది, వేరేదేం లేదు. పబ్లిక్ చాలా పరిశాన్. మీ సీట్ మీకు దొరుకుతుందా? మరి ఆ సీట్ దొరకడు కష్టం. అది నేను వేసిన తర్వాత కూడా వచ్చి కూర్చుంటాను, మీద కూర్చుంటాను. రైట్. ఇది మనం చూస్తున్నాం విజువల్స్లో. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చాలా కష్టపడి క్రౌడ్ని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా దగ్గరుండి కూడా వాళ్ళని వెనుకకి ఎవరైతే ఉన్నారో వెనుకకి వెళ్ళండి, బస్సులో దాదాపు ముందు ఎవరు ఉండకండి అని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఒక్క బస్సు కూడా ఎంతమంది ఇటు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంత కష్టపడుతున్నారో మన విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. వాళ్ళు దాదాపు ఫుట్బోర్డ్ మీద ఎక్కి నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మనం కళ్ళతో చూస్తున్నాం. ఒక బస్సు రాగానే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, అసలు ఆర్టీసీ ఎంప్లాయీస్ పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉందండి ఇంత క్రౌడ్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తుంటే? గంటకు 4 ఎక్స్ప్రెస్ బస్సులు అరేంజ్ చేశాము ఉప్పలు, కానీ కొద్దిగా జనాలు ఎక్కువ రావడం వల్ల అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆ జనాలను బట్టి మేము అదనంగా బస్సులు కూడా తెప్పించేయడం జరుగుతుంది. ఓసారి ఒక పావు గంట గ్యాప్ వచ్చేటరకు కొద్దిగా మంది 2 బస్సుల మంది ఇంత క్రౌడ్ ఎక్కారు, మీరు దగ్గర ఉండి వాళ్ళని వెనకకెళ్ళు అని చెప్పాల్సి అది మా బాధ్యత. మేము వాళ్ళను సేఫ్ జర్నీగా వాళ్ళ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేయడం మా ఆర్టీసీ ఎంప్లాయీస్ బాధ్యత. కాబట్టి మేము రిస్క్ తీసుకొని వాళ్ళను గమ్యస్థానానికి క్షేమంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మీరు ఆ పాయింట్ వద్ద ఉండి మీరు బస్సులో ఏది వస్తుందని నెంబర్ నోట్ చేసుకునే వాళ్ళు అనుకుంటా. ప్రస్తుతం ఇప్పుడు బస్సు దగ్గర ఉండి పంపించడం తప్పం లేదు. వాళ్ళని క్లియర్ చేయాలి అని అంటే, వాళ్ళను సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానం చేర్చాలంటే మేము కొద్దిగా అదనంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సిచ్యువేషన్ మనం చూస్తున్నాం విజువల్స్లో. మరొక బస్సు వస్తుంది, ఆ బస్సు కోసం కూడా జనాలు చాలా బస్సు రాకముందుకే వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు. ఓ సీటు కోసం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారి కెమెరా బ్రదర్ ఇటు చూపించే ప్రయత్నం చేయండి. కెమెరా ఒక్కసారి బస్సు వస్తుంది, ఇటు చూపించే ప్రయత్నం చేయండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి మనం విజువల్స్ చూస్తున్నాం. ఆ బస్సు పాయింట్లో దాదాపు ఆ బస్ స్టాండ్ పాయింట్లో రాకముందుకే పబ్లిక్ ఎంత ఇబ్బందులు పడుతుందో మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
ఆల్రెడీ వాళ్ళు ముందుగానే వచ్చి ఎక్కుతున్నారని చెప్పేసి డోర్ కూడా క్లోజ్ చేస్తున్నారు. మనం ఒక్కసారి చూస్తున్నాం కొంతమంది పురుషులు ఉన్నారు, వారిని అడిగి మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రత్యేకంగా కండక్టర్ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు బస్సు దిగుదామన్నా కూడా కండక్టర్ దిగలేకపోతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రత్యేకంగా.